హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా వంటలు. ఈరోజు వీడియో క్రిస్మస్ స్పెషల్గా ఫ్రూట్ ప్లమ్ కేక్ ప్రిపేర్ చేశానండి. ఎగ్లెస్ అలాగే వితౌట్ ఓవెన్తో స్పాంజీగా మాయిస్ట్గా ఉండే కేక్ అనమాట. చాలా ఈజీగా సింపుల్ వేలో చేసుకోవచ్చు. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఈ క్రిస్మస్కి మీరు ఇది తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే దీనిలో అన్ని రకాల ఫ్రూట్స్ నట్స్ ఉన్నాయి కాబట్టి చాలా హెల్దీ. ఈ కేక్ ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో ఏంటో టిప్స్తో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కేక్ కోసం ఫ్రూట్ జ్యూస్ కావాలండి. నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయినా లేదంటే గ్రేప్ జ్యూస్ అయినా తీసుకోవచ్చు. ఈ ఆరెంజ్ జ్యూస్ కూడా న్యాచురల్గా అంటే కమలాల నుంచి తీసింది. దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పు ముక్కలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వాల్నట్స్ ముక్కలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చెర్రీస్ ముక్కలండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఖర్జూరం ముక్కలు. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టూటీ ఫ్రూటీలు అండి, గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఇవి ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు ద్రాక్ష తీసుకున్నానండి. వీటిని జ్యూస్లో వేసి కలిపి 6 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. దీనివల్ల ఆ నట్స్ అన్నీ కూడా బాగా నానుతాయి. 6 గంటల తర్వాత ఒక ప్యాన్లో ఇలా 1/4 కప్పు షుగర్ని ఇలా పల్చగా వేసుకొని హీట్ చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ క్యారమలైజ్ చేసుకోవాలన్నమాట. సో హీట్ ఎక్కువ పెట్టేసి కదిలించకుండా ఉంటే ఆ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు సెగ తగ్గించుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే షుగర్ అంతా కూడా ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి రెడీ అవుతుంది, అంటే క్యారమలైజ్ అయినట్లు. ఇలా అయిన తర్వాత దీనిలో 1/4 కప్పు నీళ్లు పోసుకుంటూ కలుపుకుంటూ కొన్ని పోసుకోండి, 1/4 కప్పు వరకు. ఇలా ఈ వాటర్ని కూడా మరిగించుకున్నట్లయితే ఇక్కడ మన క్యారమలైజ్ సిరప్ అనేది రెడీ అవుతుంది. దీనివల్ల మనకి కేకు మంచి టేస్ట్ ఉంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఈ క్యారమలైజ్ వాటర్ని ఇలా చేసుకోవాలి. అదే కనుక షుగర్ సిరప్ని క్యారమలైజ్ చేసి ఉంచినట్లయితే అది క్రిస్టలైజ్ అవుతుందండి. కాబట్టి కొంచెం లిక్విడ్ లాగా సిరప్ లాగా తయారు చేసుకోవాలి. 6 గంటలు నానిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ చూడండి, ఇక్కడ జ్యూస్ అంతా పీల్చుకుని, అలాగే ఇవి కూడా కొంచెం సైజ్ కూడా పెరిగాయి కదా, బాగా నానాయి. దీనిలోకి ఈ క్యారమలైజ్ సిరప్ని పోసేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రూట్ నట్స్ని తయారు చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా తయారు చేసుకొని 1 స్పూన్ తిని చూడండి, మీరు వదిలిపెట్టరనమాట, అంత బాగుంటాయి. నెక్స్ట్ మనం వితౌట్ ఓవెన్తో కేక్ చేస్తున్నాం కాబట్టి ఇలా ఒక గిన్నెలో కొంచెం సాల్ట్ కానీ ఇసుక కానీ తీసుకోండి. అలాగే ఒక స్టాండ్ పెట్టేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గ్రైండింగ్ జార్లోకి చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 2 ఇలాచీలను గింజలు తీసుకోండి. అలాగే జాజికాయ చిన్న ముక్క అనమాట, వీటిని గ్రైండింగ్ జార్లో వేసుకోవాలి. అలాగే 1/2 కప్ వరకు షుగర్ తీసుకోండి. ఇక్కడ ఈ కొలత ప్రకారం తీసుకోండి, మీకు స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి దాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత షుగర్ పౌడర్గా అలాగే నట్స్ కూడా పౌడర్ అయిన తర్వాత దీనిలో 1/3 కప్ పెరుగు వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు వరకు నెయ్యి కానీ లేదంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక స్ట్రైనర్ పెట్టుకొని 1 కప్పు మైదా పిండి, అలాగే 1/3 కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి. అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ కుకింగ్ సోడా, అలాగే చిటికెడు ఉప్పు వేసి ఈ పిండిని ఇలా జల్లించుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి పిండిలో ఏమన్నా ఉండలు ఉంటే అవన్నీ సపరేట్ అవుతాయి. సో ఇప్పుడు ఒకే డైరెక్షన్లో ఈ పిండిని కలుపుకోవాలి. పిండి ఉండలు లేకుండా గట్టిగా కలపడం కోసం 1/4 కప్ మాత్రమే పాలు పోసుకోవాలి, ఎక్కువ పోయొద్దు. ఎందుకంటే మనం నట్స్ అన్నీ దీనిలో వేసి కలిపినప్పుడు బ్యాటర్ అనేది మనకి లూజ్ అయిపోతుంది. సో ఇది మనకి సెమీ థిక్గా ఉండాలండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలోకి నట్స్ కూడా వేసేసుకొని ఒకే డైరెక్షన్లో మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, మనకి బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. సో సెమీ థిక్గా ఉండాలి. ఇలా తయారు చేసుకొని ఒక కేక్ టిన్ కానీ లేదంటే ఏదైనా బౌల్ కానీ తీసుకొని, నేను ఒక బాక్స్ తీసుకున్నాను. దీనికి అడుగున కొంచెం ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ పెట్టాను, అంచులకు కూడా ఆయిల్ అప్లై చేశాను. దీనిలోకి ఈ బ్యాటర్ మొత్తం పోసేసుకొని 2-3 సార్లుగా గట్టిగా తట్టండి. అలా చేయడం వల్ల లోపల పెద్ద గ్యాప్స్ ఉంటే పోతాయి. పైన కొంచెం టూటీ ఫ్రూటీలు నట్స్ని ఇలా స్ప్రింకిల్ చేసుకొని మధ్యలో ఉండేటట్లుగా ఈ గిన్నె స్టాండ్ పైన పెట్టండి. జాగ్రత్తగా పెట్టేసి ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టేసి
మీడియం ఫ్లేమ్లో ఒక 30 నిమిషాలు బేక్ చేసుకోండి. ఆ తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 30 నిమిషాలు బేక్ చేసుకోవాలి. ఈ కేక్కి ఉడకడానికి చాలా టైం పడుతుంది. సో గంట టైం పడుతుంది. సెగ తక్కువ పెట్టుకుంటూ బేక్ చేసుకున్నట్లయితే ఓవెన్ లేకపోయినా మొత్తం బాగా ఉడుకుతుంది, అంటే బాగా బేక్ అవుతుందన్నమాట. చూడండి 1 అవర్ తర్వాత కేక్ చక్కగా బేక్ అయింది కదా, మంచి కలర్ కూడా వచ్చింది. సో ఒక టూత్ పిక్ని కానీ నైఫ్ని కానీ గుచ్చి చూసినట్లయితే మనకి ఎక్కడన్నా పిండి ఉన్నట్లయితే మరొక 5 నిమిషాలు బేక్ చేసుకోండి. మనం తీసుకునే కేక్ టిన్ సైజుని బట్టి కూడా టైం పెరగడం తగ్గడం జరుగుతుంది. సో మీరు అలా గమనించుకోవాలి. ఇలా కేక్ బేక్ అయిన తర్వాత ఆ గిన్నెను తీసి బయట పెట్టేసి అలా ఓపెన్గా వదిలేయకండి. పై లేయర్ అంతా కూడా డ్రై అయిపోయి గట్టిగా ఉంటుంది. కాబట్టి ఏదన్నా క్లాత్ని కప్పి ఇది పూర్తిగా చల్లారేంత వరకు వదిలేయాలి. ఎప్పుడైనా కేక్ టిన్ నుంచి కేక్ తీయాలంటే అది పూర్తిగా చల్లారితేనే నీట్గా వస్తుంది, లేదంటే తునిగిపోయి పాడైపోతుంది అన్నమాట. చూడండి ఇక్కడ గిన్నె చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు అంచులకి కొంచెం నైఫ్తో కానీ స్పూన్తో కానీ అంచులు కొంచెం కదిలించేసి ఒక ప్లేట్ని బోర్లించి ఉల్టాగా తిప్పినట్లయితే ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. చూడండి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయింది, చక్కగా రెడీ అయింది కదా. ఈ బటర్ పేపర్ తీసేసుకొని చూడండి మనకి ఫ్రూట్ ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది అనమాట. దీనిపైన నట్స్తో గార్నిష్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా 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 టేస్ట్ ఉంటుందండి. దీనిలో అన్ని రకాల నట్స్ ఉన్నాయి కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. నేను ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ని గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. బేకరీ స్టైల్లో ప్లమ్ కేక్ అనేది మీ చేతులతో మీరే తయారు చేయగలుగుతారు. సో తప్పకుండా తయారు చేసుకొని ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.